తెలంగాణ మంత్రులను గాలి మోటార్ ఇడుస్తలేదో లేకుంటే వాళ్ళకు గాలి మోటార్ లేకుంటే గాయ అవుతున్నదో మనకు తెలియదు కానీ కారు బస్సుల ప్రయాణాలు బంద్ పెట్టి గాలి మోటార్లు ఎక్కి సీదా అనుకున్న కాడ దిగుతున్నారు. అధికారం వాళ్ళ చేతులున్నది, గాయంత దిగరా అని ఇక్కడ ఏదో లొల్లి అవుతున్నది. చూద్దాం పాండ్రి. సార్ దండం పెడతా సారు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలనంటే ఎట్లా సారు, మీ కాలు మొక్త సారు అని ఓ రైతు ఎంఆర్ఓ సార్ను బతిలాడుతున్నాడు. పాపం ఆ ఆఫీసర్ కూడా ఏం చెయ్యలేక నేనేం చెయ్య, మంత్రి గారు రావాల్సిన జాగా ఇదే కాబట్టి ఖాళీ చెయ్యాలి అని అంటున్నాడు. ఇంతకు లొల్లేందంటే సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లకు మంత్రి గారు గాలి మోటార్ల రాబోతున్నాడట. రైతులు యాసంగి వడ్లను ఎండవోసుకున్న పొలంలని గాలి మోటార్ దిగుతుందట. ఆ గాలి మోటార్ ఇక్కడ దిగితే వడ్లుంటాయా, ఒక్క గింజ కూడా మిగిలకుట లేచిపోతాయి. పర్దాలు పట్టాలు చెట్టు కోటి పుట్ట కోట అవుతాయి. ఈ వడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి, ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. హాగో అందుకే హెలికాప్టర్ దింపేతానికి ఉపాయం చేస్తున్న ఆఫీసర్లకు చేతులు జోడించి మొక్కుతున్నారు. నోటికాడికి వచ్చిన పంట ఆగమైతుంటే చూసుకుంటూ ఊకునుడు రైతుల వల్ల అవుతుందా? అందుకే కాళ్ళేలు పట్టుకొని బతిలాడుతున్నారు. మళ్ళా ఒక్కలిద్దరు కాదు, ఎకరాల కొద్దీ ఎడల్పులా వడ్లెండ పోసుకున్నారు. ఇన్నరా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఖర్చుతో కూడిన పని, లేబర్ను పెట్టి వడ్లు ఇక్కడి నుంచి ఏరే జాగకు తీసుకుపోవాలి. ఆ ఖర్చులు ఇయ్యుండ్రి, రైతులు ఖాళీ చేస్తారు అని ఆఫీసర్లను అడుగుతున్నారు. మరి అంతే కదా, కార్లలో వచ్చే మంత్రులు లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లలో వచ్చినప్పుడు రైతులు ఒడ్లు ఖాళీ చేసుకునే ఖర్చు పైసలు కట్టించుడు పెద్ద లెక్కనే కాదు సర్కార్కు. కాబట్టి ఇంతో కొంత ఇస్తే కూలీలను పెట్టి ఖాళీ చేస్తారని అంటున్నారు. మరి ఆఫీసర్లు ఏం చేస్తారో తెలియదు కానీ రైతులకు తక్లీఫ్ రాకుండా చూసుకోవాల్సిన మంత్రులు ఆఫీసర్లు అదే రైతులను తిప్పల పెట్టే పనులు చేస్తున్నారు. మరి అట్లున్నది మన సర్కార్ పనితనం అని అంటున్నారు సూర్యాపేట జిల్లా జనాలు ఈ ముచ్చట తెలిసినాక. రైతుల రుణమాఫీ మీద ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సర్కార్ను ఎన్నిసార్లు నిలదీసినా సర్కార్ సప్పుడు లేదు. మొత్తం రుణమాఫీ అయిందా అంటే పోయిన సర్కార్ ఇట్లా చేసింది అట్లా చేసింది అని పాత ముచ్చట్లు చెప్తున్నారు కానీ పూర్తిగా రుణమాఫీ చేసినామని చెప్పుకుంటలేరు. కానీ ఎన్నికల ముందేమో హామీ ఇచ్చి రుణమాఫీ గ్యారంటీగా చేస్తామని చెప్పుకున్నది. హగో అందుకే రైతన్నలు ఏం చేస్తున్నారో చూడండి. మాట అన్నోడు మర్చిపోతాడు కావచ్చు గాని మనసు గాయమైనోడు మర్చిపోతాడా? అందుకే కాంగ్రెస్ పార్టీ సర్కార్ వస్తే రుణం మొత్తం మాఫీ చేస్తా అన్నది కాబట్టి మా బాకీలను బ్యాంకులకు గట్టం అని బతిలాడినరు బ్యాంక్ ఆఫీసర్లతోని. మీరు తీసుకున్న అప్పుకు మిత్తి పెరిగింది, అసలు గట్టక మిత్తి గట్టకుంటుంటే ఎట్లా, కాబట్టి ఎంతో కొంత పైసలను వన్ టైం సెటిల్మెంట్ కింద కట్టుండ్రి అని బ్యాంక్ ఆఫీసర్లు అడిగినరట. మేము అట్లా ఎందుకు చేస్తాం, వన్ టైం సెటిల్మెంట్ అంటే మా పేరు బాకీలు ఎగ్గొట్టినోళ్ళ కిందికి వస్తుంది, అప్పులు తీర్చని మొండోళ్ళ కిందికి వస్తుంది. అట్లయితే ఇంకోసారి లోన్లు రాకుండా అవుతుంది. కాబట్టి మేము వన్ టైం సెటిల్మెంట్ చేసుకోము అని వాదనకు దిగిండ్రు రైతులు. దాదాపు 2,12,00,000 మా సొసైటీకి వచ్చింది. 2014లో తీసుకున్న రైతుల రుణాలు మరి ఎందుకు మాట్లాడలేదు, ఈ పైసలు ఎటువైంది ఒకటి. అదేవిధంగా రైతుల దగ్గర రుణాలు వసూలు చేసి 1,60,000 రూపాయలు, 1,66,00,000 రూపాయల రుణం రైతుల దగ్గర వసూలు చేసి ఆ డబ్బు సొసైటీ మాకు అది కావాలి. కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కష్టాలు వచ్చినా మీ రుణాలు మాఫీ చేస్తాం అని కుద్దుగా చెప్పిండ్రు. ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారేంది అంటే మమ్ములను బాకీలు ఎగ్గొట్టేటోళ్ళ కిందేస్తారా? రుణం తీరుస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఎట్లా? 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఆ పైసలు ఏడికి పోయినాయి? మా రుణాలు ఎందుకు మాఫీ కాలేదు అని గట్టిగానే నిలదీస్తున్నారు రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి ఊర్లే పిఏసిఎస్ఓలు వన్ టైం లోన్ సెటిల్మెంట్ ప్రోగ్రాం పెట్టిండ్రు. దానికి వచ్చిన ఎస్బీఐ బ్యాంక్ ఆఫీసర్లు రైతులు నిలదీసుడుతోని బిత్తరపోయినరట. చూడుండ్రి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులకు ఆఫీసర్లకు రైతులకు ఎసొంటి తిప్పలొచ్చిందో ఏందో ఏమో. పోన్రి ఏం గోసరా నాయనా ఇది.